Hi guys, welcome back to our YouTube channel Matti Kutti. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో చాలా గ్యాప్ వచ్చేసింది మేము వీడియోస్ తీయక, కొంచెం బిజీ అయిపోయినాము అండ్ ఇంకా ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉండిపోయినాము. కానీ మధ్యలో ఒక టెంపుల్కి వెళ్ళి మంచిగా షూట్ చేసుకున్నాం అనమాట. జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము, ప్లాన్ అయితే కాదు, టెంపుల్కి వెళ్దామని వెళ్ళాము. సో అట్లా ఏదో అయిపోయింది. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మరి ఏంటి ప్లాన్స్ వచ్చిన ఇదే ప్లాన్, నీ దగ్గరకు వచ్చిన అదే ప్లాన్. సో తినేసిన తర్వాత అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. చిన్న వర్క్ ఉంది, వర్క్ చేసుకొని అట్లా జూడియో సేల్. అవును, సేల్ చూద్దాం ఏమేమి ఉన్నాయో చూపిస్తాం మీకు కూడా. మేము కూడా కొనడానికి కాదు, సేల్ టైంలో ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. సో మేము కూడా ఒకసారి చూద్దాం, ఏమన్నా మంచిగా ఉంటే తీసుకుంటాం, లేదంటే we already did so much ఆన్లైన్ షాపింగ్. అట్లా ఒకసారి అలా వెళ్ళేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మైండ్. జూడియోకి వెళ్తే కాదు, అదొక ఎగ్జైట్మెంట్. సేల్ ఏమున్నాయి అనిపిస్తుంది సేల్లో. సరే సేల్లో ఉండదు. ఏంటి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్? కామెంట్ చేయండి, కామెంట్లో మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుంటారు కామెంట్లో? ఇద్దరు చేసే కామెంట్లకి అంటే ఇంకొక ఆప్షన్ లేదు కదా సో మాట్లాడడానికి. సో కామెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ నేను అనుకుంటున్నా ప్రతిదీ నేను షూట్ చేయాలి, చూపించాలి మీకు మేము ఏం చేస్తున్నాం అని చెప్పి. కానీ మా సరౌండింగ్స్ అంటే మేము ఉండే సరౌండింగ్స్లో అందరు యాక్సెప్ట్ చేయాలి కాబట్టి, లైక్ యాక్సెప్ట్ మీన్స్ కొంతమంది షై ఫీల్ అవుతారు. అన్నాం ఫస్ట్. నేను కూడా ఫస్ట్ నాకు ఎందుకో ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు ఏమనుకుంటున్నారో అని. సో అట్లా ఎందుకో మేమిద్దరం ఉంటేనే అట్లా మంచిగా చేయాలనిపిస్తుంది. అండ్ బయట కుకింగ్ ఛానల్ లాగా అయిపోతుంది. కుకింగ్ ఛానల్ కాదు, అంటే మేము ఏం చేస్తున్నామో అది చూపిస్తున్నాం అంతే. మీకు కంటెంట్ కూడా చేస్తాము సూన్. వీఆర్ ప్లానింగ్. కొంచెం టైం సెట్ చేసుకోవాలి ఫస్ట్. అన్ని థింగ్స్ అలా బిజీ అయిపోతున్నాం. ఎస్ గైస్. అండ్ ఫ్రెండ్షిప్ డే. వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ డే? ఫ్రెండ్స్ అంటే ఏంటో చెప్పు. ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, ఇదైతే నిజం. ఎందుకంటే నాకు ఎందుకో నేను ఏమనుకుంటా అంటే ఎక్కువ మందితో ఉండలేను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మందితో ఉండలేను, 1 or 2. ఎందుకో నాకు ఒక థాట్ గుర్తొస్తుంది, 2 ships లో ఒకేసారి ట్రావెల్ చేయలేము, ఒక షిప్ తోనే ట్రావెల్ చేయగలుగుతాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 3-4 persons ఉంటే ఎందుకంటే 3-4 persons ఉంటే లైక్ గాసిప్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆ గాసిప్స్ నాకు అంత నచ్చవు. ఏదైనా మాట్లాడాలి అంటే ఒక పర్సన్ తోనే ఏదైనా ఉండాలనుకుంటాను నేను. అండ్ మెయిన్ గా నా స్కూల్లో కూడా ఇద్దరం ఉంటాము. మోస్ట్ ఆఫ్ ద టైం ఇద్దరం ఉంటాము. ఇంకా వీకెండ్ అయిపోయింది. అండ్ ఓన్లీ 1 friend. ఆమె కొంచెం బాగా చదువుతుంది అండ్ నన్ను మోటివేట్ చేస్తుండే. సేమ్ థింగ్ సాయిప్రియ. సో అక్కడ డిగ్రీకి వస్తే డిగ్రీలో కూడా ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నా కూడా నాకు ఎప్పుడు ఒకరితో కంఫర్ట్ అనిపించలేదు అండ్ ట్రస్ట్ చేయాలనిపించలేదు. అండ్ ఆ కంఫర్ట్నెస్ లేదు నాకు ఎవరితో కూడా. ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తే భయం వేసేది, లైక్ హౌ దే ఫీల్. ఎప్పుడు ఏదైనా షేర్ చేసుకున్నా అక్కడ నెగిటివిటీ అనిపించేది. సో నాకు ఇంకా కంఫర్ట్ అనిపించలేదు. అండ్ నేను నా BBA ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండేదాన్ని, ఇంకెవరితో ఉండేదాన్ని కాదు. యాక్చువల్లీ తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. ఎస్ నేను ఏం కాలేజ్ చెప్పండి? మల్లారెడ్డి. పూల మీద అలా ఏం లేదు. సో నా సర్కిల్లో ఫ్రెండ్స్ అంటే 2 ఉన్నారు. అంటే నా కాలేజ్ మెంట్స్ అంటే క్లోజ్ 2, ప్రత్యు ఇంకా పూజ. నాకు మాత్రం స్కూలింగ్ నుండి కూడా అక్కడికే ఎక్కువ బాండింగ్ ఉండేది కాదు ఎవరితో.
ఇంకా ప్రీతి ఎట్లా అంటే ఇంకా అలవాటు అయిపోయింది. నేను తన ఇంట్లో ఉంటాను, తను మా ఇంట్లో ఉంటుంది. మాకు అట్లా బ్యాలెన్సింగ్ మంచిగా ఉంటది. లైక్ మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అట్లా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. కాలేజ్ టైమింగ్ వేరే లెవెల్ అసలు. ఆ టైంలో ఎలా ఉండేది అంటే అమ్మ ఎప్పుడు అయిపోతుందో కాలేజ్ అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ డేస్ గుర్తొస్తుంటే చాలా అసలు ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. లాస్ట్ బెంచ్లో కూర్చుండే వాళ్ళం, ఫుల్ తింటాం, క్లాసెస్ తింటాం, ఫుడ్డీ బాక్స్ తీసుకెళ్ళింది లంచ్ లోపే అయిపోయింది. లంచ్కి ఆర్డర్ పెట్టుకోవాలి మళ్ళీ మేము. మాకు కూడా కాలేజ్ లో బీబీఏ ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉండేవాళ్ళు. సేమ్ థింగ్. ఎప్పుడు నేను బంక్ చేసేదాన్ని వాళ్ళ కోసం. నా ఇంగ్లీష్ క్లాస్ బంక్ చేసి వాళ్ళ క్లాస్ లో వెళ్ళి కూర్చునేదాన్ని. అండ్ చాలా క్లాసెస్ బంక్ చేయడానికి ట్రై చేస్తుండే. వాళ్ళు కూడా నేను బంక్ చేయాలనుకుంటే అరే నేను చెప్పేస్తాలేరా మ్యామ్ కి, ఆ సార్ కి కదా, ఇంగ్లీష్ సార్ కి నేను చెప్పేస్తా వచ్చేసే అంటుండే. ఇంకా ఇంగ్లీష్ సార్ బీబీఏలో తక్కువ స్టూడెంట్స్ ఉంటుండే. ఇంకా క్లాస్ వినకపోయినా ఏమనేటోళ్ళు కాదు. అండ్ బాగుండేది నాకు. కానీ మా కాలేజ్ అలా ఉండేది కాదు. మేము బంక్ చేయలేము, బంక్ కొట్టలేము. కానీ 2 times కొట్టాము. ఒకసారి నేను ప్రతి దొరికిపోయాము. నెక్స్ట్ డే అటెండెన్స్ లైక్ ఫస్ట్ 2 periods బాగా అటెండెన్స్ ఉంటుంది. తర్వాత చెక్ అంటే ఎవ్రీ పీరియడ్కి అటెండెన్స్ తీసుకుండేవాళ్ళు మా కాలేజ్లో. సో అలా దొరికిపోయాను ఒకసారి. నీకు ఎక్కువ ఎవరు ఇష్టం మీ కాలేజ్లో, లైక్ నీ ఫ్రెండ్స్లో? నాకైతే మోస్ట్లీ ఇద్దరు ఇష్టం. ఇద్దరితో ఎక్కువ మంచిగా ఉంటారు. మిగతా మహతి వాళ్ళిద్దరు ఇంకా ఉంటారు కాలేజ్లో. అంటే ఇంకా ఎక్కువతో ఎవరితో బాండింగ్ ఉండేది కదా, వాళ్ళిద్దరితోనే ఉండేదాన్ని. ఎవరు ఎక్కువ లేరు నాకు. ఉన్నా కూడా ఎక్కువ మాట్లాడాను నేను. నాకు 10th ఒక ఫ్రెండ్ ఉండేది, జోష్న. తను ఒక్కతే చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్ ఇద్దరం. నేను స్కూల్ చేంజ్ అయిపోయా త్రివేణి స్కూల్కి మదనగూడలో. సో తను కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా ఇద్దరం ఒకటే క్లాస్, ఒకటే బెంచ్. కానీ తను రీసెంట్గా పెళ్ళి అయిపోయింది మేలో. కానీ వెళ్ళలేదు. అడిగింది 10th నువ్వు ఒక్కదాన్ని ఫ్రెండ్, నాకు 10th నువ్వు రాలేను అని చెప్పి ఫీల్ అయ్యింది. బట్ నాకు యాక్సిడెంట్ అయింది. సో దానికోసం వెళ్ళలేదు, అంటే వెళ్తుండే నేను పక్క. కానీ ఫ్రెండ్స్ అప్పుడు బాగుండే, ఇప్పుడు బాగాలే. అంటే ఇప్పుడు చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. దూరం పెరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం పెరిగిపోయింది. బట్ నాకేం మాట్లాడాలని లేదు ఇప్పుడు. ఎప్పుడు మాట్లాడతారా? పొద్దున మాట్లాడతా ఇప్పుడు. ఇన్ ద సెన్స్ టాపిక్ గురించి ఏంటి, డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది, డిస్టెన్స్ ఎందుకు వచ్చింది అని నేను చెప్పేది దాని గురించి. బట్ నాతో ఉండే వాళ్ళని అయితే నేను వదులుకోలేను. నన్ను వదులుకుంటారు కానీ చాలా మంది. నాకొక టైంలో నాకు దూరం అయిపోతారేమో అని చెప్పి నాకు చాలా టైమ్స్ అనిపించింది. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. నాకు అందుకే భయం, ఎవరితోనే క్లోజ్గా మూవ్ అవ్వాలన్నా కూడా భయం. ఎందుకంటే అంత బాండింగ్ పెంచుకుంటా, వీళ్ళుంటే కంఫర్ట్ జోన్ మనకి అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ దూరం అయిపోతే ఇంకా ఏదో లోకంలో డిప్రెషన్ లాగా అయిపోతుంది నాకైతే. నేనైతే చాలా థింక్ చేస్తాను. కానీ ఇప్పుడు థింక్ చేయడం మానేసినాం. బికాజ్ ఎవ్రీ టైం పట్టుకొని ఉండలేము. వాళ్ళకి వద్దనుకున్నప్పుడు ఇంక వెళ్ళిపోతారు. మన రా ఉండు 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 అని చెప్పి మనం అడగలేము. సో మీరు కూడా వదిలేసేయండి, ఆలోచించకండి ఎవరి గురించి కూడా. కానీ నా బీటెక్ లైఫ్ ఆ టైంలో నాకు అర్థం కాలే, ఎంజాయ్ చేయలేదు. కొంచెం ఎంజాయ్ చేసిన. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే వావ్ అనిపిస్తుంది. అవన్నీ 3 క్లోజ్, 3 అంటే నేను ఇంకా 2 అట్లా. అవుతారు ఇద్దరే అవుతారు. ఇద్దరు అంటే 3 క్లోజ్. ఓకేనా? కాలేజ్ బయట అంటే సౌమ్య. నాకు కాలేజ్ బయట అంటే ఇంకా ప్రీతి. కాలేజ్ కూడా ఎక్కువ అంతా ఉండదు. బస్ లో కూడా ఫుల్ ఎంజాయ్ అసలు. కాలేజ్ బస్ లో వెనకాల కూర్చుంటాం, ఫుల్ డాన్స్ వేస్తాం. నేహ అని ఉంటుంది ఒక అమ్మాయి, ఫుల్ ఫన్. కానీ నాకు స్కూల్ ఫ్రెండ్ మాత్రం చూసిన తనకైతే ఉండేది. నాకు మాత్రం ఫుల్ ఉంటుండే. కానీ ఇప్పుడు అలా చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్ అట్లా చాలా బాగుండే లైఫ్ కూడా. సో చూసిన తోటి. కానీ పెళ్ళికి వెళ్ళి మిస్ అయిపోయి. మా స్కూల్లో వాళ్ళు కూడా అందరు చాలా మందికి పెళ్ళి అయిపోయినాయి. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ సోము అండ్ వర్షిని. మేము చాలా రేరే కలుస్తాము. రేరే కలిసినా లైక్ బాగుంటది, ఎంజాయ్ చేస్తాం. ఓకే గైస్, లంచ్ ఆకలిస్తుంది, తినాలి. తినేసి చూపిస్తాం ఏం చేస్తున్నాము, ఈ డే ఏం చేసాము ఇంకా చూడండి వ్లాగ్లో. లెట్స్ గో ఫర్ లంచ్. మేము మామూలు ఇంటికి వచ్చాము. యాక్చువల్లీ మా అమ్మ మా కోసం చికెన్ ఫ్రైయో చికెన్ కర్రీ వేసింది. చూద్దాం ఏం చేస్తుందో, వెళ్ళి చూద్దాం.
చూపిస్తాం మీకు కూడా చూసేయండి. మా ఏం చేసావు కదా, చికెన్ ఫ్రై చేసావా అది చేసావా? చూపిమా రండి, మీరు కూడా రండి చూపిస్తాం. చికెన్ ఫ్రై చేసిన చికెన్ ఫ్రై, పెరుగు వైట్ రైస్. ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతుంది కొంచెం. పెరిగే రైస్ ఏమో మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ మమ్మీ కూతురు సౌమ్య. ఎస్ ఇంకా తిన్నావా ఇంకా? నీకు ఇష్టమా చికెన్? నీకు ఫ్రై ఇష్టమా కర్రీ ఇష్టమా? లిటిల్ కర్రీ లిటిల్ ఫ్రై. లిటిల్ కర్రీయా? కొంచెం కర్రీ కొంచెం అలా చెప్పు, అర్థమయ్యేలాగా చెప్పు. కొంచెం కర్రీ కొంచెం ఫ్రై. నాన్ వెజ్లో ఆనియన్ మ్యాండేటరీయా? తినేసాం ఇప్పుడే. వెళ్దామా ఇంకా బయటికి? లెట్స్ గో. ఈ మధ్యలో ఏంటో అందం అంతా పోతుంది. దిష్టి పెడుతున్నారు గాయస్ కొంతమంది. కళ్ళు నేనే నా మీద కళ్ళు పెడుతున్నా. బోర్ కొడుతుంది. ఏంటి సౌమ్య ఏదో ఆలోచిస్తున్నాను. అరే ఏంట్రా ఇది? వాయమ్మో. సో సరిపోయారు అనుకుంటున్నాం. వెళ్దామా? లెట్స్ గో. నీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియో సెండ్ చూసాక? వెళ్ళిపోతున్నాం. అసలు ఘోరం ఉంది. ఘోరం అంటే ఘోరం. నేను ఒక దగ్గర ఉంటే సౌమ్య ఒక దగ్గర ఉంటుంది. ఫోన్ చేసుకోవాలి, ఒక 5 సార్లు ఫోన్ చేసుకుంటా అని. ఆడోళ్ళకి బట్టలు చూస్తే అట్రాక్ట్ అయిపోతుంది. ఏంది ఎండా ఏంది వాన రెండు అవుతున్నాయి. వెళ్ళిపోతున్నాం అని ఇంటికి. చిరాకు వస్తుంది. ఎందుకు వచ్చినావా ఫీలింగ్ వస్తుంది. దట్ సేల్ బట్ ఎక్కడ ఏవి సేల్లో ఉన్నాయో ఏవి సేల్లో లేవో కూడా అర్థం కావట్లేదు. చాలా ఘోరం. అసలు నడుస్తుంటే కూడా బట్టలు కింద పడేసి బట్టలు దూకుతారు. అరే ఏంట్రా ఇది? ఇందాక తిన్నాం, మళ్ళీ ఆకలేస్తాం. ఇంటికి వెళ్ళి ఏం తిన్నాం? లెట్స్ కుక్ మ్యాగీ. అది రెసిపీ చూపించట్లేదు.
తింటాం తింటాం అంతే. కుకింగ్ ఛానల్ అనకండి. కుకింగ్ ఛానల్ మారిపోతుంది. ఎందుకు ఆగలేస్తుంది అంటే ఆ వీడియోని చూడగానే తినిందంతా ఒకలాగా అయిపోయింది. జూడియో కాదు అది ఎర్రగడ్డ మార్కెట్. ఎర్రగడ్డ మార్కెట్ కానీ కలెక్షన్ బాగుంది కదా. ఏం కలెక్షన్ అసలు అక్కడ ఏం కనిపిస్తున్నాయి? పడుతుండే స్కూటీ మన మీద పడతాం, మన మీద స్కూటీ పడతాం. కాదుగా వేసి వెళ్ళాము. వెళ్ళంగానే ఏసీ కూడా ఆఫ్ చేసిర్రు జూడియోలో. ఘోరం. ఈ మధ్య సాలేదు జూడియో. ఇంటికి పోదాం అంటే సేల్ అంటాం కానీ సేల్ టైంలో అస్సలు వెళ్ళకూడదు. అంటే మేము ఏదో జస్ట్ చూద్దాం, మేము కూడా ఎక్స్పీరియన్స్ అవుదాం అని చెప్పి వెళ్ళినాం. సో మేము నిద్ర కూడా వచ్చేస్తుంది, వెళ్ళి తినాలి మళ్ళీ. అమ్మో సోమే స్కూటీ ఇస్తుంది. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తావా? ఓహో ఎగర కొట్టినావు కదా నువ్వు. ఇప్పుడు ఏమైనా తెలుసా, ఒకరి గుద్దేస్తుండే కార్ల మీద ఎక్కుతుంది. స్లోగా వెళ్ళు. గార్లిక్, కారం అండ్ సాల్ట్. వాటర్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. గార్లిక్ మ్యాగీ చెప్పాను కదా, ఆకలిస్తుందని జూడియోలో తీసుకొచ్చి దీనికంటే డబల్ మసాలా మ్యాగీ బాగుంటుంది. అది లేదంట షాప్లో లేదని చెప్పి షేక్ సోమ ఎంత స్టైల్గా కట్ చేసింది. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ వేస్తాం. మ్యాగీ వేసిన తర్వాత వేస్తాం మసాలా వేసే ఇంకా బాయిల్ అయిపోతుంది. మసాలా యాడ్ చేస్తున్నాము. గార్లిక్ ఎటు వెళ్ళిపోయింది, కారం ఎటు వెళ్ళిపోయింది. మిక్సింగ్ చెప్పు. మిక్సింగ్ వచ్చిందండి వయ్యారి, వచ్చిందండి. నెక్స్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మా మమ్మీ అందరికి చెప్పిద్ది, వాళ్ళ ఫ్రెండ్స్కి పొట్టి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టారు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పిద్ది. సీసర్తో వేస్తుంది గైస్. మంచి కట్టే
So that's it for this vlog. So do to our YouTube channel. like, share, subscribe to our YouTube channel. Kutti. Happy friendship day again. Bye.